రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని 3 ముక్కలు చేయొద్దంటూ ఆరంగర్ చౌరస్తా దగ్గర బీఆర్ఎస్ నేతలు ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పాటోళ్ల కార్తిక్ రెడ్డి రాజేంద్రనగర్, మైలార్దేవుపల్లి, అత్తాపూర్లను హైదరాబాద్లో కలపడం ద్వారా ఈ ప్రాంతాల అస్తిత్వం కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్ సర్కిల్ను హైదరాబాద్ జోన్లో కాకుండా సైబరాబాద్ జోన్లో కలపాలని డిమాండ్ చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన కార్పొరేటర్ డివిజన్లు అన్నింటినీ కూడా హైదరాబాద్ కార్పొరేషన్లో వేస్తున్నట్టు సమాచారానికి వ్యతిరేకంగా వారం రోజుల నుంచి మా ప్రాంతంలో చర్చ జరుగుతుంది, కార్యక్రమం. దాంట్లో భాగంగానే ఈరోజు మనం ఆరంగర్ చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మా సర్కిల్ నుంచి ఇక్కడికి మా పార్టీ శ్రేణులు పాల్గొనడం జరిగింది. ఈరోజు హైదరాబాద్ కార్పొరేషన్లో దాదాపు 80 నుంచి 90 సీట్లలో మజ్లిస్ పార్టీ యొక్క పట్టు ఈ రోజు నుంచి కాదు, చరిత్ర 40-50 సంవత్సరాల నుంచి అక్కడ ఎవరు నిలబడ్డా కూడా మజ్లిస్ పార్టీలో పట్టుకుంటారు, మజ్లిస్ పార్టీ గెలుచుకుంటారు. అట్లాంటి ప్రాంతంలో మా యొక్క మహేశ్వరమే కానీ రాజేంద్ర నియోజకవర్గాన్ని తీసుకుపోయి కలపడం అంటే రేపు రాజకీయంగా కాదు, అభివృద్ధి పరంగా కూడా మేము ఎప్పుడు ఎదగలేము. ఇక్కడ కలెక్ట్ చేసిన ట్యాక్స్లన్నింటినీ కూడా వాళ్ళు మేయర్ ఒకవేళ ఓల్డ్ సిటీ వాళ్ళు అయితే వాళ్ళ ప్రాంతానికి పెట్టుకుంటారు. రాజకీయంగా మా ప్రాంతం వాళ్ళకి ఎవరికి కూడా రేపు మేయర్ అయ్యే అవకాశం కూడా ఉండదు. ఇట్లాంటి చాలా విషయాలు ప్రజల్లోకి తీసుకుపోవాలా, ప్రజల్ని యొక్క చైతన్యపరచాలా. హైదరాబాద్ కార్పొరేషన్ వద్దు, మాకు సైబరాబాద్ వద్దు అనే ఒక నినాదంతో ముందుకోవాలా. పెద్దలు ముఖ్యంగా స్థానికంగా ఎమ్మెల్యే గారికి నేను విన్నపించుకుంటున్నాను, దయచేసి మీ యొక్క స్థానాన్ని ఉపయోగించి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ఈ నిర్ణయాన్ని వెనక తీసుకోమని చెప్పండి. ఉంటే 300 కార్పొరేటర్లు హైదరాబాద్ ఒకటే కార్పొరేషన్గా పెట్టండి. ప్రాంతాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఆ ప్రాంతాన్ని యొక్క అస్తిత్వం లేకుండా చేసి రంగారెడ్డి జిల్లా కానీ మా ముఖ్యంగా రాజేంద్ర నియోజకవర్గం అస్తిత్వం లేకుండా చేయాలని మేము ఊరుకునే లేదు. ఇంకా పెద్ద ఉద్యోగాలు మాత్రం పాటించేస్తాం.